కొంతమంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, అక్క మా ఇంటి ప్రక్కన వారు మొన్నటిదాకా బాగానే ఉన్నారు, మేము మందిరానికి వస్తున్నామని తెలుసుకున్నారు, అప్పటి నుంచి బండబూతులు మాట్లాడుతున్నారు, వాళ్ళకి మేలే చేసాము, వాళ్ళకి సహాయమే చేసాం, అన్ని విధాలుగా వాళ్ళకి ఉపయోగకరంగానే ఉన్నామక్క, వాళ్ళకి ఎప్పుడు ఏ కష్టం కల్పించలేదు, కానీ దేవుని మందిరానికి వస్తున్నాము అని తెలిసిన దగ్గర నుంచి మా ఇంట్లో నుండి దేవుని వాక్యం కొంచెం ఆ కిటికీలు గుండా బయటకు వెళ్తుంటే మా పక్కన అపార్ట్మెంట్లో ఉన్నవారు మమ్మల్ని భయంకరంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో అది మనం కంట్రోల్ చేయలేమండి, అది వాళ్ళ విజ్ఞతకి వదిలేద్దాం. దేవుణ్ణి ద్వేషిస్తూ ఆ ద్వేషాన్ని మనుషుల మీద కూడా చూపిస్తున్నారంటే అది వాళ్ళ బుద్ధి, వాళ్ళ నీచ స్వభావం. అది దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. క్రైస్తవునిగా ఉన్నందుకు నీవు శ్రమ పడవలసి వస్తుందని యేసుప్రభు ముందే చెప్పారు వాక్యంలో. పర్వాలేదు, దేవుని కొరకు కొంత నిందను, కొంత అవమానాన్ని, కొన్ని తిట్లను అనుభవించే అవకాశం ఇచ్చావు ప్రభా, నీకు స్తోత్రం అని దేవుని స్తుతించు. హల్లెలూయా. దేవునిలో ఉన్నందుకు ఎప్పుడైనా శ్రమలు వస్తే నేనైతే దేవుని స్తుతిస్తాను. ఎందుకంటే నీలో ఉన్నందుకు ఆశీర్వాదాలు అనుభవించి చక్కగా సంతోషంగా సుభిక్షంగా ఉండడమే కాదయ్యా, నీ కోసం కొన్ని తిట్లు భరించే అవకాశం నాకు ఇచ్చావయ్యా, నిన్ను బట్టి తిట్లు భరించే అవకాశం ఇచ్చావు, నీకు స్తోత్రం అని దేవుని స్తుతిస్తాను. హల్లెలూయా.